మలయాళ హీరోకి తెలుగు మీద మోజు తగ్గినట్టు లేదు. టాలీవుడ్ ఆడియన్స్ అంటే అంతే మరి. ఎవరైనా నచ్చారంటే నెత్తి మీద పెట్టుకొని మరీ సక్సెస్లు ఇస్తారు. ప్రెజెంట్ దుల్కర్ సల్మాన్ని తెలుగు ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకున్నారు. మరి ఆ ప్రేమకు ఇంప్రెస్ అయ్యేనేమో మరో తెలుగు సినిమాకి సైన్ చేశారు దుల్కర్. మరి దుల్కర్తో సినిమా ఛాన్స్ దక్కించుకున్న ఆ డైరెక్టర్ ఎవరు? లక్కీ భాస్కర్తో బిజీగా ఉన్న దుల్కర్ ఈ కొత్త సినిమాని మొదలు పెట్టేదెప్పుడు? దుల్కర్ సల్మాన్ మొన్నటి వరకు పెద్దగా తెలుగులో ఎవరికి తెలియని కూడా తెలియదు. మహానటిలో తన యాక్టింగ్ తో మెరిపించిన దుల్కర్ తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాడు. అంతేకాదు దుల్కర్ కూడా తెలుగు మీద మోజు పెంచేసుకున్నాడు. అందుకే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే యంగ్ డైరెక్టర్ తో మరో తెలుగు సినిమా కమిట్ అయ్యారు దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమా చేస్తున్నారు. ప్రేమ, ఇష్క్, కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసి లేటెస్ట్ గా పరువు అనే వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న పవన్ సాధినేనితో సినిమా చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. అల్లు అరవింద్, స్వప్న దత్, సందీప్ గుండం జాయింట్ ప్రొడక్షన్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. దుల్కర్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో దుల్కర్ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. అయితే అదే రోజు దేవరా థియేటర్లలోకి వస్తున్నాడు కాబట్టి సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉంది. మరి ఈ వర్స్టైల్ యాక్టర్ కి కరెక్ట్ సక్సెస్ పడితే టాలీవుడ్ హీరోలు జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు దుల్కర్ ఫ్యాన్స్.